బిడ్డ ఇప్పుడు పిలిచిన సమాజ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బసవరాజు గారు, అదేవిధంగా సమాజం అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, యువ నాయకుడు బీసీ కమిషన్ మెంబరు శివప్రత్ పటేల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ద దీప గారు, మిగతా రాష్ట్ర వీరశైవ సమాజ నాయకులు, వికారాబాద్ వీరశైవ సమాజ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఇక్కడికి బిబి పాటిల్ గారు పిలుపుతోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ క్షేత్రాల నుంచి అందరు పాల్గొన్నా కూడా మనం ఒకటే ధ్యేయము, మాది వీరశైవ సమాజ అభివృద్ధి ధ్యేయం. దానికే మనము ముందు ప్రియారిటీ ఇవ్వాల్సింది కాబట్టి అదే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. సంతోషం. ఏదైతే భారతదేశంలో సమాజ స్థాపన గురించి ఎంతో మంది నాయకులు పనిచేయడం జరిగింది, కానీ ఈరోజు గుర్తింపు తెచ్చుకున్న నాయకులు ఇద్దరే. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అంతకుముందు మహాత్మా బసవేశ్వర గారు. కానీ ఎక్కువ గుర్తింపు భారతదేశంలో గుర్తించి ఎక్కువ పేరు తెచ్చుకున్నది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆయన కన్నా ముందే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే సమాజంలో అభివృద్ధి జరగాలి, నిమ్న వర్గాలు అభివృద్ధి పథంలో నిలవాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఆ రోజైతే ఏదైతే కార్యక్రమాలు నిర్వహించిండో మహాత్మా బసవేశ్వర గారు, ఆయనకు గుర్తింపు ఇప్పటి కూడా సరైన గుర్తింపు రాలేదని నేను భావిస్తున్నాను. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే మనం ఇప్పుడు గోకాపేటలో అనుకుంటున్నామో అలాంటి కార్యక్రమాలు బసవభవన్ కార్యక్రమే కానీ